కార్తీక్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఒక్కసారిగా యొక్క కూటమి నేతలు బరి తెగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈ యొక్క ఏదైతే ఓటింగ్ నిర్వహిస్తున్నటువంటి యొక్క ఎస్వి యూనివర్సిటీలో సెనేట్ హాల్కు వస్తుండగా ఒక్కసారిగా ఒక వాహనం పైన యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద, మెయిన్ గేట్ వద్ద రోడ్డు పైనే యొక్క వాహనం పైన దాడి చేశారు. 300 నుంచి 400 మంది గూండాలు యొక్క బస్సు పైన దాడి చేసి కార్పొరేటర్లు 8 మందిని ఎత్తుకుపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన ప్రాంతంలో రక్షించాల్సినటువంటి పోలీసులు యొక్క పత్తా లేకుండా పోవడంతో యొక్క కూటమి గూండాల ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని చెప్పాలి. సంఘటన ప్రాంతంలో వాహనంలో తిరుపతి ఎంపీతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, 26 మంది కార్పొరేటర్లు తమ యొక్క ఓటుకు వినియోగించుకోవడానికి, మొత్తం 28 మంది యొక్క సంఘటన ప్రాంతానికి ఓటుకు వినియోగించుకోవడానికి లోపలికి వెళ్తుండగా ఒక్కసారిగా వారిపైన దాడి చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, మీరే ప్రత్యక్ష సాక్షి, మొదటగా బస్సులో మీరే ముందు కూర్చున్నారు, అసలు ఏం జరిగింది సార్? సడన్ గా వెహికల్స్ ట్రాఫిక్ ఆఫ్ చేసి మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి గూండాలంతా వచ్చి, కూటమి ప్రభుత్వ గూండాలంతా వచ్చి అద్దాలు పగలగొట్టి దాదాపుగా 8 మందికి పైగా, దాదాపు 10 మంది కార్పొరేటర్లను బలవంతంగా కిడ్నాప్ చేయడం జరిగింది. అలాగే బస్సు ముందు కదలకుండా టైర్లకు గాలి తీసేయడం, బీగాలు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇది తిరుపతిలో ఎన్నడూ జరిగిన విధంగా ప్రజాస్వామ్యం మీద అత్యంత పాశవికంగా దాడి కూటమి ప్రభుత్వం చేసింది. ఈరోజు దాదాపు ఈ 10 మంది కార్పొరేటర్లు లేరు, ఇప్పుడు కోరం కూడా లేదు. వాళ్ళు వస్తే కానీ మేము ఎలక్షన్ పోవడానికి అవకాశం లేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళందరినీ తీసుకురావాలని ఈ పోలీస్ వ్యవస్థని డిమాండ్ చేస్తాం. అంటే కార్పొరేటర్ల పైన భౌతిక దాడులు కూడా చేశారు, మీరు ప్రత్యక్షంగా చూసారు. అంటే ఈ దాడిని ఏ విధంగా చూడాలంటే? ఇది అత్యంత దారుణం. దీని మీద ఖచ్చితంగా మేము లీగల్గా ఫైట్ చేయబోతున్నాం. మేడం, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష గారు కూడా ఉన్నారు. మీరు మొదటగా మీరు ముందు నుంచే వాళ్ళంతా కూడా దాడి చేశారు, ఏ విధంగా జరిగింది మేడం బస్సులో? దాదాపుగా ఇవాళ మన డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి ఇంకొక 2 నిమిషాల్లో మేము కార్పొరేటర్స్, మా అభ్యర్థితో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్స్ అయినటువంటి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారితో ఇంకా చేరుకోబోతున్నాం. సడన్గా చాలామంది గుంపులు వచ్చి మా వెహికల్ని అడ్డుపడడం, అట్లాగే డోర్ రాకపోతే అద్దాలన్నీ పగలగొట్టి మాతో పాటు వస్తున్నటువంటి కార్పొరేటర్స్ని వాళ్ళు రాకపోయినా లాక్కపోవడము, అట్లాగే వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడము, చాలా భయాందోళన వాతావరణాన్ని సృష్టించారు. అట్లాగే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సాక్షి మీడియా రిపోర్టర్ ఒక కెమెరాను కూడా ధ్వంసం చేశారు, వాళ్ళని కూడా లాగి అవతల పడేశారు. ఇదంతా ఎప్పుడు కానీ తిరుపతి నగరంలో ఇంతకు ముందు కానీ ఇంకెప్పుడు చూడదలుచుకోలేదు కూడా. ఇటువంటివి జరిగితే ఇంకెవరైనా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు, ముఖ్యంగా మహిళలు. సంఘటన ప్రాంతాల కార్పొరేటర్ గారు చెప్పండి మేడం, ఏమనిపించింది? మీరు లోపల ఉన్నారు, భయానక వాతావరణం, బీభత్సం సృష్టించారు, ఏమనిపించింది ఆ టైం? చాలా భయాందోళన కలిగించారండి. ఇది చాలా ఘోరం అండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి పోతాయండి, మరి ఇంత దౌర్జన్యం పనికిరాదండి. ఎంత ఘోరం అండి. మా కళ్ళ ముందే బస్సు నిలిపేసి వందల్లో వచ్చారండి వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వందల సంఖ్యలో వచ్చి బస్సు ఆపి బస్సుకున్న ప్లగ్గులు, కీసు అన్ని తీసేసి మిర్రర్ పగలగొట్టి వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. మా పైన రక్తం పడింది. మా జెంట్స్ కార్పొరేటర్కి అయితే వాళ్ళు కూడా రక్త గాయాలయ్యాయి. వాళ్ళని కింద రోడ్డు పైన పడేసి మరీ లాక్కొని ఎట్లంటే అట్లా వెళ్ళారండి. చాలా ఘోరంగా చేశారు. ఇది కరెక్ట్ కాదండి. మేము ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం, దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. చాలా ఘోరం అండి, అన్యాయం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, అర్ధరాత్రి నుంచి కూడా కార్పొరేటర్లు ఉన్నటువంటి హోటల్ పైన దాడి చేశారు. ఆ తర్వాత వారిని ఎత్తుకెళ్లేందుకు చాలా కుట్రలు చేశారు. చిత్తూరులో ఉన్నటువంటి యొక్క హోటల్లో స్టే చేసిన తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత వారిపైన దాడి చేశారు. ప్రధానంగా విప్పు కూడా జారీ చేశారు. కళ్ళ ఎదుటే, పోలీసులు కళ్ళ ఎదుటే యొక్క కార్పొరేటర్ ఎత్తుకుపోతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ దారుణాలు? వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నాం, ఇంత అవసరం లేదు. ప్రశాంతంగా జరిగే ఎలక్షన్ని వాళ్ళు మా వెహికల్ని పాల్గొట్టి లాక్కొని మా కార్పొరేటర్ని 8 మంది తీసుకెళ్ళిపోయినారు. వాళ్ళంతా వచ్చేంత వరకు మేము ఎలక్షన్కి అయితే పోము. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వస్తే జాయిన్ అయితే తప్ప మేము హాజరుగాము. కాబట్టి వాళ్ళందరినీ వాళ్లే పోలీసులు తీసుకొచ్చి మా హాజరు కోరుతున్నాం. ఎంతమంది 8 మంది దాకా ఎత్తిపోయిన దగ్గర అందరు తీసుకెళ్ళిపోయినారు. అందరినీ సంఘటన ప్రాంతంలో వాహనంలో ఉన్నారు. యొక్క డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి యొక్క లడ్డు భాస్కర్ గారు ఉన్నారు. అసలు దాడి జరుగుతుంది, 2 నిమిషాల లోపలికి వస్తామనగా మీ పైన అటాక్ జరిగింది, ఏ విధంగా చూడాలంటే? ఇంతవరకు తిరుపతిలో ఇటువంటి దౌర్జన్యము నేను పుట్టి పెరిగి ఇంతవరకు చూడలేదు. మహిళలను కూడా చూడకుండా, వాళ్ళందరూ వేడుకుంటున్నారు, మేము మహిళలను కూడా చూడకుండా
వాళ్ళందరూ ఎంత భయభ్రాంతులైనారంటే అంత భయభ్రాంతులు. ఒక ఆమె అయితే హెల్త్ బాగాలేకుండా ఆమెకి ఫిట్స్ లాగా ఇది వచ్చేసి అంత ఇబ్బంది పడ్డారు. మిగతా వాళ్ళందరినీ ఆయన వెంకటేష్ అని మా తోటి కార్పొరేటర్ని అయితే మా ముందు కొడుతుంటే మేము ఏం చేయలేకుండా బస్సులో నుంచి చూస్తూ వేడికి చూడాల్సి వచ్చింది. కానీ అంత దారుణంగా కొట్టుకుంటూ వాళ్ళు వెహికల్లో దౌర్జన్యంగా తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినారు. ఒక 8 మందిని హనీష్ అని, అనిలు, బోకం అనిలు, మోహన్ కృష్ణ యాదవ్, 5 మంది దాకా, ఇంకా 2-3 అమరనాథ్ రెడ్డి, వీళ్ళందరినీ తీసుకొని దౌర్జన్యంగా కొట్టి తీసుకెళ్లి ఇదన్నారు. పోలీసులు కూడా వేడికి చూస్తూ ఉన్నారే కానీ ఎటువంటి ఇదంటే సహకరించి అందరినీ పంపించేసిన తర్వాత వచ్చి ఇది చేసే మాదిగా ప్రవర్తించారు. కానీ ఇట్లా ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మా కార్పొరేట్లకు జరిగిన అవమానానికి, అన్యాయానికి వాళ్ళు వచ్చేంత వరకు పోలీసు వాళ్ళు చర్య తీసుకొని మాకు అప్పగిస్తే మేము ఇచ్చేస్తాం, లేదంటే ఎలక్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల పైన దాడి చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గణేష్ కుమార్ ఆయన పైన దాడి చేయడమే కాకుండా భౌతిక దాడులతో పాటు మిగిలినటువంటి కార్పొరేటర్లను ఎత్తుకెళ్తూ ఉంటే అడ్డగించారు. ఆ క్రమంలో ఆయన పైన దాడి చేశారు. సంఘటన ప్రాంతంలో మీకు ఎలాంటి దాడి జరిగింది, ఏమనిపించింది? ఒక్కసారిగా బస్సు అద్దాలు పగలగొట్టి బస్సులో ఉన్న వాళ్ళందరినీ లాక్కుపోవాలని ఒక 30-40 మంది బస్సులు ఎక్కి ఒక రౌడీల్లాగా ఆడ మగాన్ని తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడి దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లారు. మా కార్పొరేటర్లు 7 మందిని తీసుకెళ్లారు. వాళ్ళకి ప్రాణహాని ఉంది. వాళ్ళందరూ వచ్చేంత వరకు మేమందరూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఏమన్నా జరగనండి, ఎంపీ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దాడి జరిగిన 10 నిమిషాల తర్వాత ఓపిక గారు వచ్చి అప్పుడు సంఘటన స్థలాన్ని ఖాళీ చేపిస్తున్నారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలా. రాబోయే రోజుల్లో ఇలాంటి తిరుపతిలో ఒక పుణ్యక్షేత్రంలో మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదా ప్రతి పార్టీ వాళ్ళు నేర్చుకుంటారు, రేపు అదే చేస్తారు. కూటమి నేతల బరితెగింపుకు డిప్యూటీ మేయర్ ఎన్నికకే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సార్ ఎమ్మెల్సీ గారు కూడా ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఎక్స్ అఫీషియో హోదాలో ఆయన వాహనంలో ఉన్నారు. మీరు ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? ఈరోజు చాలా దుర్దినం. ఎందుకంటే ఆయనగా అసలు అక్కడ విలేకరులు ఉన్నారు, సాక్షి కెమెరామెన్ విలేకరులు ఉన్నా కానీ వాళ్ళని లాగిపడేయడం అది చాలా దారుణం. అందుకే మీడియా కాదు, మహిళలు కాదు, అందరి మీద దౌర్జన్యం చేస్తారు. కానీ ఈ టైప్ ఆఫ్ వాతావరణం డెమోక్రసీ గొడ్డలు పెట్టు ఇలాంటి తిరుపతి అని పవిత్ర మనుషులు ఇలాంటివి రావడం చాలా దారుణమైన పరిస్థితి. కానీ ఇది ఎప్పుడు ఇలాంటి ఎవరు కానీ ఆహ్వానించరు. తప్పకుండా దీని మీద మా కార్పొరేట్కి ఏమని చెప్పాలి, వాళ్ళు మాకు అప్పగించాలి. వాళ్ళ పరిస్థితి తెలియదు మాకు. వాళ్ళు తప్పకుండా మేమైతే లోపలికి పోయలేదు, ఎలక్షన్ పార్టిసిపేట్ చేసేలేదు. మేము దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం, నిరసిస్తున్నాం. ఎత్తుకుపోయినటువంటి కార్పొరేటర్ తిరిగి అప్పగించేంత వరకు కూడా మేము ఎన్నికల్లో పాల్గొనమంటూ కోరం లేకపోవడంతో తామంతా కూడా ఇక్కడ బయటే ఉండి నిరసన కొనసాగిస్తున్నామని చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రధానంగా మరికొద్ది నిమిషాల్లో లోపలికి వెళ్లేటువంటి సమయంలో ఒక్కసారిగా 300 నుంచి 400 మందికి పైగా కూటమి గూండాలు దాడి చేయడంతోనే తామంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యాము. సంఘటనా ప్రాంతంలో పోలీసులు లేకపోవడం, ఫోన్ చేసినటువంటి 15 నిమిషాల తర్వాత కానీ వాళ్ళ సంఘటన ప్రాంతం రాకపోవడంతో దారుణం చోటు చేసుకుంది. 8 మంది కార్పొరేటర్లను ప్రత్యేక వాహనాల్లో తరలించుకుపోతా ఉంటే పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కార్తీక్.